హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు చూస్తే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ అయితే వర్షాలు అయితే కురిశాయి. ఇప్పటి వరకు ఈ భారీ వర్షాల కారణంగా మనకైతే చాలా రోడ్లు అయితే కొట్టుకుపోయాయి. అలానే స్కూల్లోకి ఆఫీస్లోకి నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మరో 2 రోజుల పాటు ఇదే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందనేసి మనకైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్కి కాలేజ్కి అయితే సెలవు అయితే ప్రకటించింది. ఎన్ని రోజులు ప్రకటించింది, ఎవరి రోజులు ప్రకటించింది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి. అలానే స్కూల్స్కి సెలవు అయితే ప్రకటించాలనేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. అలానే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి గత 2 రోజులుగా ఈ నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అయితే చాలా వరకు నీళ్ళైతే వచ్చాయి. అలానే చాలా స్కూళ్ళల్లో ఆఫీసుల్లో కూడా నీళ్ళు అయితే వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మరో 2 రోజుల పాటు ఇదే వర్షాలు కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి కాలేజ్ అయితే సెలవు అయితే ప్రకటించబోతుంది. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాలు అయితే కురిశాయి కాబట్టి ఈ నేపథ్యంలో స్కూల్స్ కి పంపించాలంటే ఇబ్బంది కాబట్టి సెలవు అయితే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ కి కాలేజ్ అయితే 2 రోజుల పాటు అయితే సెలవు అయితే ప్రకటించింది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో అన్ని స్కూళ్లకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకోకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాబట్టి మనకైతే సోమవారం అయితే హైదరాబాద్ లోని అన్ని స్కూల్స్ కి సెలవు అయితే ప్రకటించారు కలెక్టర్ గారు. అలానే మరో విషయం ఏంటంటే తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సిఎస్ శాంతికుమార్ గారు ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో జిల్లా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని, డ్యాములు, చెరువులు, కుంటలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని మనకైతే సిఎస్ గారు అయితే ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఇప్పటికే హైదరాబాద్ లో మనకైతే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించారు స్కూల్స్ కి కాలేజ్ కి. అలానే మనకైతే సిఎస్ శాంతికుమార్ గారు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మనకైతే భారీ వర్షాలు ఇంకా కురిస్తే అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా స్కూల్ కి అయితే సెలవు అయితే పొడిగిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి అయితే 2 రోజుల పాటు అయితే సెలవు అయితే ప్రకటించారు. కాబట్టి ఒకవేళ ఇంకా ఎక్కువ వర్షాలు కురిస్తే, నీళ్లు ఇంకా తగ్గకపోతే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరికొన్ని రోజులు సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉందనేసి సిఎస్ శాంతకుమార్ గారు అయితే చెప్పారు. కాబట్టి ఇది గమనించాలి. మొత్తానికి అయితే రేపు ఎల్లుండి అయితే మనకైతే 2 రోజుల పాటు అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించారు. తర్వాత కూడా మనకైతే భారీ వర్షం కురిస్తే ఒకవేళ మనకైతే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటిస్తారంట కాలేజీలకి. కాబట్టి మొత్తానికి అయితే ఇది. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.